హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కేవలం 10th క్లాస్ అర్హతతోటి పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. జస్ట్ 5 మినిట్స్ బ్యాకే. ఇంతవరకు ఎవరు కూడా తెలియదనమాట. అయితే మనకి ఇంత ముందుకు 2 నోటిఫికేషన్లు వచ్చాయి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అప్లై చేసుకోండి. బట్ ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ నోటిఫికేషన్. ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు గ్రూప్ సి ఉద్యోగాలు. ఏపీ అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి ఎలాంటి రన్నింగ్ కానీ ఎలాంటి మెడికల్ హిస్టరీ కండక్ట్ అయితే చేయరు. సింగిల్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేసి షార్ట్ లిస్ట్ చేసి మనకైతే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఏజ్ లిమిట్, క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ చేయాలి, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అని ఎవరైతే డ్రీమ్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం అయితే చెప్పుకోవచ్చు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అయిందంటే కనుక కంపల్సరీ లైక్ చేయండి బ్రదర్. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా యూజ్ఫుల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా వీడియో అయితే షేర్ చేయండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికాడనే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, అదేవిధంగా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు కేవలం 399 విత్ 1 వీడియో ఇస్తూ ఉన్నాము. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. చూడండి, మీకు కంటెంట్ అనే సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండర్లో ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్సు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ ఇన్ ఐఏఎఫ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 02/2026 2026 మనకు సెకండ్ నోటిఫికేషన్ అనమాట. అయితే ఇది వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు June 27 మనకు నెక్స్ట్ ఏదైతే వచ్చే సాటర్డే ఉంది కదా, ఆ డేట్న వచ్చే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ మనకు ప్రింట్ అయిందనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్పుడే మనకు అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఇవి ఆన్లైన్ అప్లికేషన్ అయితే కాదనమాట, కేవలం మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అంటే ఏం లేదు బ్రదర్, ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్అప్ చేసి వాళ్ళు చెప్పిన అడ్రస్కి బై పోస్ట్ ద్వారా మనం అయితే పంపించాల్సి ఉంటుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ వీడియోని. June 27 నేనైతే ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి అండ్ ఏ అడ్రస్ పంపించాలి ప్రతిదీ మీకు ఒక సపరేట్గా ఒక వీడియో చేస్తానమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కింద కామెంట్ చేసి లైక్ చేయండి. ఇక నెక్స్ట్ మనకు ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఈ నోటిఫికేషన్ ఇక్కడ మీరు 5th పాయింట్ చూసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేసి ద లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ మనకు ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ 30 days ఫ్రమ్ మనకు ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చాడు. మనకి ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ప్రింట్ అవుతుందో ఆ డేట్ నుంచి మనకు 30 days వరకు ఆఫ్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. మనకు June 27 మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 30 days కౌంట్ చేస్తే July 26 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళందరూ కూడా. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషను అండ్ ఏజ్ లిమిట్ మొత్తం కూడా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. లెవెల్ 1 కింద మీకు శాలరీ అయితే వస్తుంది. లెవెల్ 1 అంటే మీకు బేసిక్ పే మీకు 19,000 అయితే ఉంటుంది. అండ్ అన్ని అలయన్స్ కలుపుకుంటే కానీ మీకు 45,000 ప్లస్ వస్తుంది అనమాట శాలరీ అనేది. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్, ఈ నోటిఫికేషన్ మనకు మెట్రికులేషన్ పాస్ అయితే మనకు మెన్షన్ చేశాడు. మెట్రికులేషన్ అంటే కన్నా 10th క్లాస్ అండ్ అవర్ ఈక్వలెంట్ ఇచ్చాడు. దీనికి ఓన్లీ 10th క్లాస్ సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం లేదు. అండ్ కింద అడగవచ్చు అనమాట, మనకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ వాచ్మెన్ కానీ, లస్కర్ కానీ, మనకు గార్డెనర్ కానీ ఇలాంటి ఇచ్చాడు. కానీ ఇదే డిజర్బుల్ మీన్స్ అది ఉంటే పెట్టండి, లేకపోతే లేదు. మాకు మాత్రం 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అనే మీనింగ్ అనమాట. కాబట్టి మీకు 10th అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి, ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా. ఇక్కడ దీనికి నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి చెప్పాను కదా, దీనికి వచ్చేసి ఎలాంటి రన్నింగ్ కానీ ఎలాంటి మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయరు. సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అండ్ సింగిల్ ఎగ్జామ్ కూడా మనకు ఏ విధంగా కండక్ట్ చేస్తారు అండ్ ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటే, మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకు మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే పంపిస్తారు. అడ్మిట్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరికి రాదు, అప్లై చేసిన ప్రతి ఒక్కరికి, అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అడ్మిట్ కార్డ్ ఇచ్చిందంటే ఎగ్జామ్ అనేది మనకు సిలబస్ చూసుకోండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి, ఇంగ్లీష్ సిలబస్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి మనకు క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ అయితే మనం అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి ఎలాంటి నెగిటివ్ మార్క్ అయితే ఉండవు. కాబట్టి మీకు అన్ని క్వశ్చన్స్ కూడా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ చేయొచ్చు. 100 క్వశ్చన్లు వస్తాయి. అండ్ ఇంకోటి రైట్ అండ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు డౌన్ వెరిఫికేషన్ అలాంటిది అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ చూసుకోండి 4.6 చూసుకుంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ ఆర్ టు బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కాపీస్ ఆఫ్ అనెక్సర్ అటాచ్డ్ విత్ అప్లికేషన్ అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. అంతే, ఎగ్జామ్ అయిపోతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ షార్ట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఏంటంటే మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉందంటే, ఇక్కడ మీకు పక్కనే చూసుకోవచ్చనమాట అప్లికేషన్ ఫామ్ అనేది. దీనైతే మీరు మొత్తం కూడా ఫిలప్ అయితే చేయాలి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ అండ్ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముందుగా ఏజ్ లిమిట్ అనమాట. ఈ నోటిఫికేషన్‌కి మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం మనకు 25 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్‌తో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వేకెన్సీ లేవు కాబట్టి వాళ్ళు కూడా 25 బిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఇక ఓబీసీలకు వేకెన్సీ ఉంది కాబట్టి 28 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది మీరు అప్లై చేసుకోవడానికి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఎక్కడ వేకెన్సీ ఉన్నాయి ఏంటి చూసుకుంటే మనకి ఇది వచ్చేసి హెడ్ క్వార్టర్స్ మెయింటెనెన్స్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు రావడం అయితే జరిగిందనమాట. పోస్టల్ ఆర్డర్ వచ్చేసి కమాండ్ ఇంటూ ఐఏఎఫ్ విమానపుర పిఓ బెంగళూరు 560017 ఈ అడ్రస్ నుంచి మనకు ఎంటీఎస్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. టోటల్గా మనకు 6 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. యూఆర్ వాళ్ళకు 3, ఓబీసీలకు 2 అండ్ ఈడబ్ల్యూఎస్‌లకు 1 వేకెన్సీ అయితే ఉంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ ఎక్సర్సన్ క్యాండిడేట్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే యూఆర్‌లో ఉన్నటువంటి వేకెన్సీస్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక చెప్పాను కదా ఏజ్ లిమిట్ అనేది ఓన్లీ ఓబీసీలకు మాత్రమే అడిషనల్‌గా 3 ఇయర్స్ మీకు రిలాక్సేషన్ అయితే వస్తుంది. ఈ నోటిఫికేషన్‌కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. కాబట్టి మీరు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి బ్రదర్ ఈ నోటిఫికేషన్‌ని. ఇక నెక్స్ట్ మనకు అప్లై చేయాల్సినటువంటి అడ్రస్సు అండ్ మీరు ఏ విధంగా పంపించాలి ప్రతిదీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మీరు పంపించాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ అడ్రస్సు మీరు ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకోండి. మెయిన్ ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు పోస్ట్ అండ్ కేటగిరీని బట్టి ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారని మీరు మెయిన్ ఎన్వలప్ మీద కంపల్సరీ రాయాలి. అది లేకపోతే కానీ మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అండ్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాకుండా ఓన్లీ జిరాక్స్ మాత్రమే జిరాక్స్ డాక్యుమెంట్స్ మీ 10th మెమో అదేవిధంగా మీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేదంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇంకా నెక్స్ట్ మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అలాంటివి మొత్తం కూడా 1 సెట్ జిరాక్స్ అయితే పంపించాలి. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఏ విధంగా ఫిలప్ చేయాలని చూసుకున్నట్టయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది మీకు సపరేట్గా ఒక వీడియో చేయాలంటే కనుక కింద కామెంట్ చేయండి. ముందుగా అక్కడ ఒక ఫోటో అనేది అతికించి ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసిన పోస్ట్ రాయండి. పక్కన మనకు యూనిట్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కదా హెడ్ క్వార్టర్స్ మెయింటెనెన్స్ కమాండ్ ఐఏఎఫ్ అదైతే యూనిట్ అనమాట. అదైతే రాయాలి. మళ్ళీ కింద మనకు పోస్ట్ అప్లైడ్ అయితే ఉంది. మీరు ఏ పోస్ట్ అనేది తర్వాత మీ పేరు తర్వాత ఫాదర్ నేమ్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 10th మెమోలో ఏ విధంగా అదేవిధంగా నెక్స్ట్ మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 26 కాబట్టి ఆ డేట్కి ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ని కౌంట్ చేసుకుని ఇక్కడ ఇవ్వండి. తర్వాత అడ్రస్ ఇవ్వాలి. హౌస్ నెంబర్ విలేజ్ మండలము కింద పోస్ట్ ఆఫీస్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అండ్ పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్. తర్వాత క్యాస్ట్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తర్వాత ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. తర్వాత మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఏమైనా టెక్నికల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి. డొమిసైల్ వచ్చేసి మీరు మీ స్టేట్ అయితే ఇవ్వాలి. ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. తర్వాత ఎంప్లాయీ అండ్ ఎక్సైజ్ నెంబర్ ఉంటే కానీ ఇవ్వండి లేకపోతే నాన్ పెట్టేసాను అంతే. నెక్స్ట్ కింద వచ్చేసి మనకు సిగ్నేచర్ ఇక్కడ తర్వాత డేట్ అయితే ఇవ్వండి. ఏ డేట్ని అప్లై చేసినది కింద మనకు ఫర్ ఆఫీస్ రికార్డ్స్ ఉంది కదా ఇదైతే మీరైతే ఫిల్అప్ అయితే చేయొద్దండి. ఇది ఓన్లీ వాళ్ళు మాత్రమే. అండ్ మనకు నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు అక్నాలజ్మెంట్ కార్డ్ అయితే ఉంటుంది అంటే అడ్మిట్ కార్డ్ అనమాట. దీనిలో కూడా మనకు ఒక ఫోటో అయితే అతికించి దీనిలో మనకు పోస్ట్ అప్లైడ్ అండ్ ఇంకోటి ప్రతి ఫోటో అతికిస్తారు కదా ఫోటో అతికించిన తర్వాత ఫోటో పైన కంపల్సరీ మీరు సిగ్నేచర్ అయితే చేయాలి క్రాస్గా అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకు నేము కింద ఫాదర్ నేము తర్వాత మీ అడ్రస్సు తర్వాత మనకు ఇవి మాత్రం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 4th and 5th ఆప్షన్స్ అయితే మీరైతే ఫిల్అప్ అయితే చేయకూడదు. ఏ విధంగా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ చేసుకోండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో లేదు ఒక సపరేట్ వీడియో చేయండి అంటే కనుక కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక గ్రూప్ సిసిలో నోటిఫికేషన్ వచ్చిందనమాట. మీరు 80% మిస్ అయితే చేసుకోవద్దని బ్రదర్. ఫైనల్గా వచ్చేసింతే థ్యాంక్ యూ.